పంచదశాక్షరి మంత్రానికి లలితాదేవి అధిష్టాన దేవత అని అంటారు. మరి ఈ మంత్రాన్ని ఎలా అనుష్ఠానం చేయాలి? ఏ మంత్రాన్నైనా అనుష్ఠానం చెయ్యాలి అంటే ఆ మంత్రాన్ని గురువు ద్వారా స్వీకరించాలి, ఉపదేశం పొందాలి. సదసి మంత్రంన ప్రకాశయేత్ అని చెబుతుంది శాస్త్రం. బహిరంగ సభలలో మంత్రాన్ని ఉపదేశించటం కానీ ఉచ్చరించటం కానీ చేయరాదు అని శాస్త్రం తెలియజేస్తుంది. మరి అద్భుతమైన పంచదశాక్షరి మంత్రాన్ని ఎలా ఉపాసన చేయాలి? ఈ సమస్యకు పరిష్కారాన్ని ఆదిశంకరులు అందజేశారు. ఈ పంచదశాక్షరి మంత్రంలోని ప్రతి అక్షరాన్ని మంత్రమాతృక వర్ణమాలా స్తోత్రంలోని శ్లోకము యొక్క మొదటి అక్షరంగా నిక్షిప్తం చేసి 16 శ్లోకాలలో ఫలశ్రుతితో సహా ఆ మంత్రాన్ని ఎలా ఉపాసించాలో మనకు తెలియజేశారు. శ్లోకాలు కనుక ఎవరైనా వీటిని పారాయణ చేయవచ్చు. ఆ 16 శ్లోకాలలో షోడశోపచారాలను నిక్షిప్తం చేసి ఈ 16 శ్లోకాలతో ఆ తల్లికి షోడశోపచారాలు చేస్తూ అర్చన చేసిన ఫలితాన్ని, మంత్ర అనుష్ఠానం చేసినటువంటి ఫలితాన్ని రెండింటినీ ఏకకాలంలో పొందవచ్చు. కల్లోలసితామృతాబ్ధిలహరి మధ్యే విరాజన్మణిద్వీపే కల్పకవాటికా పరివృతే కాదంబవట్పుజ్వలే రత్నస్తంభ సహస్ర నిర్మిత సభా మధ్యే విమానోత్తమే చింతారత్న వినిర్మితం జననితే సింహాసన భావయే అంటూ ఈ శ్లోకం ప్రారంభమవుతుంది. సింహాసనాన్ని ధ్యానించటంతో శ్రీమంత్రాక్షరమాలయా గిరిసుతాం ఏ పూజయే చేత్తసా సంధ్యా సుప్రతివాసరం సునిహితస్తస్యామలస్యాచిరాత్ చిత్తాంభూరుహ మంటపే గిరిసుతా నృత్యం విధత్తైరసాత్ వాణీవక్త్ర సరోరుహే జలధిజా గేహే జగన్మంగళ అంటూ ఎవరైతే ఈ మంత్రమాతృక వర్ణమాలా స్తోత్రాన్ని ప్రతిరోజు సంధ్యా సమయంలో పారాయణ చేస్తారో వారి నోట్లో సరస్వతీదేవి ఉంటుంది, ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది అంటూ ఈ మంత్రమాతృక వర్ణమాల స్తోత్రాన్ని పారాయణ చేసిన వారికి వచ్చే ఫలితాన్ని తెలియజేస్తూ పంచదశాక్షరి మంత్రాన్ని ఎలా ఉపాసన చెయ్యాలో కూడా ఈ స్తోత్రం ద్వారా మనకు తెలియజేశారు ఆదిశంకర భగవత్పాదులు. కనుక పంచదశాక్షరి మంత్రాన్ని గురువు ద్వారా స్వీకరించి అనుష్ఠానం చేయలేనటువంటి సాధకులు ఈ మంత్రమాతృక వర్ణమాల స్తోత్రాన్ని ప్రతినిత్యము పారాయణ చేస్తూ విశేషంగా ఈ దేవీ నవరాత్రుల్లో ప్రతిరోజు దీనిని పారాయణ చేస్తూ అద్భుతమైన ప్రయోజనాన్ని అందుకోవచ్చు. నోట్లో సరస్వతీదేవి, ఇంట్లో లక్ష్మీదేవి ఉంటే అంతకంటే ఏం కావాలి? ఎందుకంటే లక్ష్మికి సరస్వతికి వైరము, సరస్వతి ఉన్న దగ్గర లక్ష్మి, లక్ష్మి ఉన్న దగ్గర సరస్వతి ఉండదు అంటారు. కానీ సచామర రమావాణి సవ్య దక్షిణ సేవిత అంటారు అమ్మవారు. అంటే సరస్వతి కుడి కన్నైతే లక్ష్మి ఎడమ కన్ను. ఇలా ఆ సరస్వతిని లక్ష్మిని ఇద్దరిని నీకు అందించే అద్భుతమైనటువంటి దేవతామూర్తి లలితా త్రిపుర సుందరి. ఆమెను మంత్రమాతృక వర్ణమాలా స్తోత్రంతో అర్చిస్తూ పంచదశాక్షరి మంత్రాన్ని అనుష్ఠానం చేసిన ఫలితాన్ని, షోడశోపచారాలు చేసినటువంటి పుణ్యాన్ని మనం సంపాదించాం.